దేవమాత ప్రార్థనలోని రెండవ బిరుదు సర్వేశ్వరుని యొక్క మాత. మరియమాత దేవమాత కావటము అంటే అది సామాన్యమైన విషయం కాదు. సృష్టిలోని ఏ ప్రాణికి అంతకంటే మహద్భాగ్యం లేనేలేదు. అందుకే దేవదూత ప్రార్థనలోని బిరుదనామాలన్నిటికంటే సర్వేశ్వరుని మాత సమున్నతమైన బిరుదనామం. అందుకే సమస్త జాతుల జనులు తల్లి మరియని ధన్యురాలని పిలుస్తారు. మరియమాత యేసు ప్రభువును కన్న తల్లి అని సువార్తలు చెబుతున్నాయి. అయితే మరియా యేసు తల్లి అన్న సత్యాన్ని అందరూ అంగీకరించలేదు. క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందిన కొందరు తప్పుడు బోధకులు దీనిని అంగీకరించలేదు. మరియమాత ఎలా దేవమాత అవుతారు? క్రీస్తులో 2 స్వభావాలున్నాయి. ఆయన నరుడు, దేవుడు. అయినా ఈ క్రీస్తు ఇద్దరు వ్యక్తులు కాదు, ఒకే వ్యక్తి. ఆయన దేవుడు, మానవుడు అయిన క్రీస్తు. దైవవాక్కు మానవ దేహాన్ని స్వీకరింపగా క్రీస్తు ఆవిర్భవించారు. ఇలా నరుడు, దేవుడు అయిన ఏకైక వ్యక్తికి మరియ జన్మనిచ్చింది. ఆమెకు పుట్టిన కుమారుడు క్రీస్తు మొదట దేవుడై అటు తరువాత నరుడు కాలేదు, లేదా మొదట నరుడై తరువాత దేవుడు కాలేదు. క్రీస్తు శకం 431 ఎఫెసు మహాసభలోనే మరియని అధికారికంగా దేవుని తల్లి అని ప్రకటించారు. ఎందుకు అంటే కొందరు మరియ యేసు మానవ స్వరూపానికి మాత్రమే తల్లి అని చెప్పడం మొదలుపెట్టారు. ఆ భావన యేసు దేవుడు మరియు మనిషి ఒకే వ్యక్తి అన్న నిజాన్ని బలహీనపరుస్తుంది. కాథలిక్ మరియు ఆర్థడాక్స్ చర్చిలలో మరియా దేవుని తల్లి, స్త్రీలలో అత్యంత పవిత్రురాలు, క్రైస్తవులందరికీ ఆధ్యాత్మిక తల్లిగా గౌరవిస్తారు. ఆమెని దేవమాతగా పరిగణించరు, కానీ పరిశుద్ధులందరిలో అత్యంత గౌరవస్థానం కలిగి ఉంది. అందుకే సర్వేశ్వరుని యొక్క మాత మా కొరకు ప్రార్థించండి.